హలో ఎవ్రీవన్, ఇక్కడ చూపెట్టేది దోసకాయ పచ్చడి అండి. దోసకాయ పచ్చడికి ముందుగా ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఈ దోసకాయ బెరడు తీసేసి తొక్కు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా అయితే మిక్సీలో నలగవు. దీనిలో గింజలు ఒక్కొక్కసారి మనకి చేదుగా ఉంటాయండి. ఒక బద్ద అట్లా టేస్ట్ చూసి తర్వాత గింజలు బాగుంటే వేసుకోవచ్చు, లేదంటే గింజలు తీసేయాలి. ఇలా మిరపకాయలు వేపుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. తగినంత చింతపండు, మనం తీసుకునే కాయకి తగ్గట్టు కొంచెం నిమ్మరసం, ఫ్లేవర్ కోసం నిమ్మరసం కొంచెం కలుపుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. పోపుకి ఆయిల్ తీసుకొని దానిలో ఆవాలు, మినపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలన్నమాట. ఈ పోపులో కాసేపు అది వాడ్చుకోవాలండి. దీనిలో ఇంగువ, పసుపు వేసుకోవాలా. నేనైతే ముందుగా మిక్సీకి వేసేటప్పుడు పసుపు వేసుకోలేదండి, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. ఇలా వేసుకొని తిరమాతలో పచ్చడి వేసేసుకొని కాసేపు వాడ్చుకోవాలండి. ఇలా వాడ్చుకోవడం వల్ల మనకి జలుబు అట్లా లేకుండా బాగుంటుంది. కొంచెం నెమ్ము అట్లా చేస్తుందండి ఈ దోసకాయ. అందుకే కాసేపు వాడ్చుకొని పక్కన తీసి పెట్టుకుంటే బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది, చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.